మీరు వేసుకుంటున్న మందులు అసలైనవేనా? ఆ టాబ్లెట్లో అసలు మందుందా? అన్ని మెడిసిన్స్ డూప్లికేట్లు వచ్చేసాయా? ప్రభుత్వాసుపత్రిలోనూ నాసిరకం మందులేనా? డీసీఏ ర్యాండమ్ టెస్టుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తెలంగాణలో నాసిరకం మందుల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. అనారోగ్య సమయంలో వేసుకుంటున్న మందులు నాణ్యమైనవా లేక వట్టి శుద్ధముక్క బిల్లలా అనే అయోమయం నెలకొన్న పరిస్థితి. జలుబు, దగ్గు, జ్వరం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, గ్యాస్, అల్సర్ ఇలాంటి సాధారణ మెడిసిన్స్ అన్నీ ఎక్కువగా నాసిరకంవి. అసలు అందులో జబ్బును తగ్గించే నాణ్యతే లేనివి ఉంటున్నాయని డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ డీసీఏ చేసిన ర్యాండమ్ టెస్టుల్లో అసలు విషయం బయటపడింది. డీసీఏ డ్రగ్ ఇన్స్పెక్టర్లు రెగ్యులర్గా రిస్క్ బేస్డ్ విధానంలో ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులు, ప్రభుత్వ ఫార్మసీలను తనిఖీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన మందుల శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం స్టేట్ ల్యాబ్కు పంపిస్తారు. ఇలా పంపిన శాంపిల్ టెస్టుల్లో కొన్ని మందులు నాణ్యత లోపంతో వస్తున్నట్లుగా తేలింది. 2022లో కేవలం 15గా ఉన్న నాణ్యత లేని మందుల సంఖ్య 2024 నాటికి ఏకంగా 130కి పెరిగింది. ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనే కాకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఇలాంటి నాణ్యత లేని మందులే సరఫరా అవుతున్నాయి. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్కు మందులను సేకరిస్తారు. అయితే ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరఫరాకు ముందు మందులను పరీక్షించిన గత 9 నెలల్లో తగిన మోతాదు లేని మందు 1, డిస్క్రిప్షన్ లోపం ఉన్నవి 2, డిసొల్యూషన్ 6, లేబుల్ వయోలేషన్ మందులు 2 ఉన్నట్లుగా డీసీఏ ల్యాబ్ టెస్టుల్లో తేలింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 88 క్వాలిటీ లేని మందులను గుర్తించారు. అంటే 2 ఏళ్లలోనే నాసిరకం మందుల బెడద ఏ రేంజ్లో మార్కెట్ను ముంచెత్తుతోందో అర్థం చేసుకోవచ్చు. నాణ్యత లేని మందుల వాడకం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మందులో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లేకపోవడంతో వ్యాధి తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ రసాయనాలు, నాణ్యతా లోపంతో ఉన్న ముడి సరుకుల వినియోగం వల్ల మందులు వికటించి కొత్త సమస్యలు వస్తున్నాయి. కిడ్నీలు, లివర్, ఇతర శరీర అవయవాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. తక్కువ మోతాదు యాంటీబయాటిక్స్తో బ్యాక్టీరియా బలపడి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారితీస్తోంది. ఇలా ప్రజల ప్రాణాలతో ఫార్మాస్యూటికల్స్ చెలగాటమాడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.